గురువుగారు శూన్యమాసం అంటే ఏమిటి? ఇవి ఎన్ని? శూన్యమాసాన్ని ఎలా లెక్కించాలి? శూన్యమాసంలో ఎటువంటి పనులు చేయకూడదు? జ్యోతిష శాస్త్రంలో ఇది ఇంకొక ప్రత్యేకమైన అంశం. ఆషాఢమాసం శూన్యమాసం. అలాగే భాద్రపదంలో కూడా సూర్య సంచారం కన్యా రాశిలో ఉన్నప్పుడు శూన్యమాసం అవుతుంది. ఇదే విధంగా పుష్యమాసం, ఈ మాసంలో కూడా సూర్య సంచారం ధనురాశిలో ఉన్నప్పుడు ధనుఃపుష్యం అన్న పేరిట శూన్యమాసం. మిథునాషాఢం, కన్యా భాద్రపదం, ధనుఃపుష్యం, మీన చైత్రం. చైత్రమాసంలో సూర్య సంచారం మీనరాశిలో ఉన్నప్పుడు అది కూడా శూన్యమాసమే. ఈ నాలుగింటికి శూన్య మాసాలు అంటూ జ్యోతిషం ప్రత్యేకంగా వివరిస్తుంది. శూన్య మాసాలలో శుభకార్యాలు చేయరాదు. వివాహం, ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం, బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు శూన్యమాసాలలో పనికిరావు. శూన్యమాసంలో పుణ్యబలం పెంచుకోవడం కోసం సత్యనారాయణ వ్రతం, అభిషేకం, నక్షత్ర జపాలు వీటిని ఆచరించాలి అని కూడా ధర్మశాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. మిథునాషాఢం సూర్య సంచారం మిథున రాశిలో ఉన్నప్పుడు ఉండేటటువంటి కాలం కాబట్టి ఆషాఢ మాసంలో సూర్య సంచారం మిథునంలో ఉంటుంది. మిథునంలో ఆర్ద్ర నక్షత్రం, వివాహాలు చేయరు ఆషాఢ మాసంలో. పైగా వివాహమైన భార్యాభర్తలకు కూడా ఆషాఢ మాసం వియోగం. అదే క్రమంలో భాద్రపద మాసం పితృపక్షాలు, పితరమాసకు సంబంధించినవి. కన్యా రాశిలో సూర్య సంచారం, శుక్రుడు కూడా కన్యా రాశిలో ఉన్నట్లయితే అసలు వివాహాలు చేయకూడదు. అదే క్రమంలో ధనుస్సుకు సంబంధించిన కాలం జనవరి. ఆ మాసంలో సంక్రాంతికి ముందు నిలపెట్టడం. సూర్య సంచారం ధనురాశిలో ఉంటుంది. 12 రాశుల ఈ జాతక చక్రం కుండలిని మనం గమనించినట్లయితే మిథునం, కన్య, ధనుస్సు, మీనం ఈ 4 ద్విస్వభావ రాశులు జాయింట్గా ఉంటాయి. అటువైపు 4లో ఇవే, ఇటువైపు 4లో ఇవే, ఎటు చూసినా అటు ఇటు అన్నట్టుగా అడ్డంగానూ చోటు చేసుకుంటాయి, నిలువుగాను కూడా చోటు అర్హత కలిగి ఉంటాయి. ద్విస్వభావ రాశులు. ఈ కాలంలో అంటే మిథునాషాఢం, కన్యా భాద్రపదం, ధనుఃపుష్యం, మీన చైత్రం ఈ 4ంటికే శూన్యమాసాలు అని పేరు. శూన్యమాసాలలో శుభకార్యాలు చేయకూడదు.